ఏదైతే ఉందో ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్స్ జూన్ 30 వరకు టైం అడిగారు అంటున్నారు. సో అది ఎందుకు అడిగారంటే కేవలం బీజేపీ ఒత్తిడి వల్ల ఏమన్నా అడిగారా? అది స్పష్టంగా తెలుస్తుంది. ఇవాళ సుప్రీంకోర్టే స్వయంగా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఏమన్నదంటే మీరు చేయాల్సింది ఏం లేదు, సీల్డ్ కవర్స్ ఏవైతున్నావో ఆ సీల్డ్ కవర్స్లో ఇప్పేసేసి అందులో వివరాలను కన్సాలిడేట్ చేసేసి ఇవ్వటమే. ఇప్పుడు అంత మోడర్నైజేషన్ అయినది. అది ఈ మోడరేషన్ ఉన్న టైంలో మీరు జూన్ 30 ఇప్పుడు ఏంది మార్చి నడుస్తుంది, ఏప్రిల్ మే జూన్ 30 వరకు టైం ఎందుకు అడుగుతున్నారు? అది ఇందులో ఏదో దురుద్దేశం ఉన్నదనే మాట సుప్రీంకోర్టు అవుట్రైట్గా అనేది, ఆ మాట అనకున్నా కానీ దురుద్దేశం ఉన్నదనే మాట స్పష్టంగా అనేది కనబడుతుంది. అది సో మొత్తం ఎలక్ట్రల్ బాండ్స్ అనేది 2017లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే విడుదల చేయటం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఈ మధ్యలో దానిపై విచారణ జరిపి అది చట్టవిరుద్ధం అనే మాట స్పష్టం చేసింది. పొలిటికల్ పార్టీస్ కూడా మీరు ఇప్పటివరకు ఏవైతే బాండ్స్ స్వీకరించారో ఆ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ అనేది బాండ్స్ వివరాలు ఇవ్వటం జరిగింది. కానీ ఆ బాండ్స్ ఎవరు కొనుగోలు చేసినారు అనే వివరాలు మాత్రం కేవలం ఎస్బీఐ దగ్గరనే ఉండేవి. ఆ వివరాలు ఇవ్వటానికి అనేది ఎస్బీఐ ఎందుకు వెనుక ముందాడుతుంది? ఇప్పుడు ఏ శర్మ అనేసి ఒక యూనియన్ గవర్నమెంట్ సెక్రటరీ నిన్న ఒక లెటర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రాసిండు. అందులో ఆయన పేర్కొనేది ఏంటంటే ఈసీఐఎల్ భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ ఏవైతే ఈఎంస్ను తయారు చేస్తావో అట్లనే ఎస్బీఐ బోర్డులలో కూడా బీజేపీకి అనుకూలుని అక్కడ నియమించడం జరిగింది. ఆయన వ్యక్తపరిచిన సంశయం ఏంటంటే ఈవీఎంలో కూడా ఏదో గోల్మాల్ చేసే ఉద్దేశంతో తన పార్టీకి అనుబంధమైన వారిని అక్కడ నియమించడం జరిగింది. ఎస్బీఐలో కూడా ఒక వారి పార్టీకి సంబంధించిన ఒకతన్ని మేనేజ్మెంట్ బోర్డులో వేయటంలో ఉద్దేశం ఏంటంటే వారి ద్వారా ఎస్బీఐ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ బాండ్స్ వివరాలు అనేది లేకుండా చేయటం జరిగింది. ఆ వివరాలు వస్తే ఏం తెలుస్తుందంటే ఎవరు బాండ్స్ కొనుగోలు చేశారు, ఎవరు బీజేపీకి ఇచ్చిండ్రు, వారికిలే ప్రభుత్వం ద్వారా అంటే బీజేపీ ప్రభుత్వం ద్వారా వారికి ఎటువంటి బెనిఫిట్స్ అనేది రావటం జరిగింది, ఆ వివరాలు తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఆ వివరాలు అనేది బయటపడకుండా చేయాలనే ఉద్దేశంతో వారు ఈ విధంగా చేయటం జరిగింది. మేము కోరుతున్నది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇంత కఠినంగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సుప్రీంకోర్టు అనేది ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఈ చర్య తీసుకోవటం జరుగుతుంది. అసలు గూడుపుటాని ఏం జరుగుతుందో, అసలు దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవటానికి గాను, ఈ నిర్ణయాల వెనుక ఉన్నవారు తెలుసుకోవటానికి గాను ఒక సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో అనేది విచారణ జరిపించడం అనేది చాలా అవసరం. అదేవిధంగా మొన్న అరుణ్ గోయల్ గారు రిజిగ్నేషన్ చేయటం జరిగింది ఎలక్షన్ కమిషనర్గా. అయితే ఆయన కూడాలే ఈ ఎలక్ట్రల్ బాండ్స్ ఇష్యూలో అనేది చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా అనేది డిస్కస్ చేయడం జరిగిందనేసి, కొన్ని నిర్ణయాల ఈవీఎంల ఫంక్షనింగ్కి సంబంధించిన కొన్ని విషయాల్లో ఆయన నిలదీయటం జరిగిందనేసి, తద్వారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మధ్యలో ఆయన మధ్యలో కొద్దిగా మనస్పర్ధలు వచ్చినాయనే మాట కూడా రావటం జరిగింది. అటువంటప్పుడులే ఇప్పుడు ఎలక్షన్లు నిర్వహించటం అనేది ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో ఎట్లా నిర్వహించగలుగుతాం? ఇది ఒక పెద్ద ప్రశ్నార్థకమైన సమస్య. దీన్ని కూడా సుప్రీంకోర్టు దృష్టిలో పెట్టుకోవాలి.